ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనందరము దేవుని యొక్క చిన్న మాట జ్ఞాపకం చేద్దాం. ఈరోజు నీతో ప్రభు మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యమును వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. వాగ్దానాన్ని రెడీ చేస్తున్నాడు. వాక్యమును జ్ఞాపకం చేసుకుని ఆయన ముందు ప్రార్థన చేద్దాం. ముందు వాక్యమును, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఈ సువిశేష పట్టణంలో దేవుడు నీ జీవితంలోకి ఒక రహస్యమైనటువంటి మాట నీకు తెలియపరుస్తున్నాడు. ఏంటా రహస్యము అంటే, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఏంటయ్యా ఆ కార్యము అంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఒక లక్ష్యంతో వెళ్ళాలనుకుంటున్నప్పుడు, ఒక ఆశీర్వాదకరమైన కుమారుడుగాను కుమార్తెగా దీవించబడాలని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, నీ గదిలోనికి ప్రవేశించి, అనగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీకు ప్రతిఫలం రావట్లేదు, నీకు ఆశీర్వాదం రావట్లేదు, నీ అప్పులు తీరట్లేదు, నీ పిల్లలకు బహు గొప్ప చదువులు చదవాలని ఒక లక్ష్యంతో ఉన్నప్పుడు ఆ చదువుల విషయంలో కూడా కొన్ని కొరతలు ఏర్పరుచున్నప్పుడు, భార్యాభర్తల మధ్యనకు నీ కొరతలు ఏర్పరుచున్నప్పుడు, నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లంతో కొన్ని కొరతలు ఏర్పరుచున్నప్పుడు, ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్నటువంటి గొప్ప మార్గం ఏంటంటే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఆ క్షణమే నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నాడు. నీవు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థనలో గడపాలి. దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. నా ప్రభు నీతో ఒక మాట అంటున్నాడు ఈ రోజున, నీ గదిలోకి ప్రవేశించి తలుపులు మూసుకొని రహస్యమందున్న నీ తండ్రిని వెతుకు.